ఏఎన్ఎన్ ఈ రోజు డియర్ డాక్టర్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే అంశం ఆస్తమా. అసలు ఆస్తమా ఎందుకు వస్తుంది, రావడానికి గల కారణాలు ఏంటి అని తెలియజేయడానికి మనతో పాటు డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. వీరు ఫిడికస్ హోమియోపతికి సిఇఓ, అలాగే చీఫ్ డాక్టర్ గా కూడా ఉన్నారు. వీరు www.fidicus.com లో కూడా అందుబాటులో ఉంటారు. వీరిని సంప్రదించాల్సిన నెంబర్ 7997101303 కి కాల్ చేయగలరు. ముందుగా డాక్టర్ గారితో మాట్లాడిద్దాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, అసలుకి ఆస్తమా ఎందుకు వస్తుంది, ఆస్తమా రావడానికి గల కారణాలు ఏంటి? సో ఆస్తమా అనేది మెయిన్ గా జెనెటిక్ డిజార్డర్ అన్నమాట. సో వాళ్ళ పేరెంట్స్ కానీ సిబ్లింగ్స్ కానీ అన్నదమ్ములు కానీ ఎవరన్నా ఉంటే వీళ్ళలో వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. లేటెస్ట్ రీసెర్చ్ మనకు ఆస్తమా గురించి ఏం చెప్తుందంటే ఆస్తమా ఈజ్ ఏ ఎపిజెనెటిక్ డిజార్డర్ అంటాం. ఎపిజెనెటిక్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది జెనెటిక్స్ లో కొత్త బ్రాంచ్. ఇది ఏం చెప్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క మనిషిలో 100 జీన్స్ ఉంటే దాంట్లో 2 జీన్స్ ఎక్స్ప్రెస్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి తీసుకోండి, 100% జీన్స్ లో ఓన్లీ 2% ఆఫ్ ది జీన్స్ ఎక్స్ప్రెస్ అయ్యాయి. మిగిలిన 98% ఆఫ్ ది జీన్స్ డార్మెంట్ లో ఉంటాయి అనమాట. అది సందర్భాన్ని బట్టి కొన్ని కొన్ని జీన్స్ మళ్ళీ యాక్టివేట్ అవుతాయి, కొన్ని జీన్స్ ఆల్రెడీ యాక్టివేట్ ఉన్నవి డీయాక్టివేట్ అయిపోతాయి అనమాట. ఎప్పుడైతే కొన్ని సందర్భాలని బట్టి యాక్టివేట్ అవుతుందో ఈ ఆస్తమా కూడా అలానే వస్తుంది, జెనెటిక్ డిజార్డర్ అంట అనమాట. మెయిన్ గా ఈ ఆస్తమాకి రావడానికి కారణం ఏంటంటే సో ఎక్కువ పొల్యూషన్ లో ఉండడము, లేకపోతే ఆ ఏదైనా అలర్జీస్. 2 టైప్స్ ఆఫ్ ఆస్తమా ఉంటుంది అనమాట. ఒకటి అటోపిక్ ఆస్తమా అంటారు, ఒకటి నాన్ అటోపిక్ ఆస్తమా అంటారు. అటోపిక్ ఆస్తమాకి మెయిన్ రీజన్ ఏంటంటే అలర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ అంటే అలర్జీ ఉండొచ్చు కొంతమందికి, లేకపోతే స్కిన్ అలర్జీస్ ఉండొచ్చు, రెస్పిరేటరీ అలర్జీస్ ఉండొచ్చు, ఏదైనా అలర్జీస్ ఉండొచ్చు. ఆ అలర్జీస్ వల్ల ట్రిగ్గర్ అయితే దాన్ని అటోపిక్ ఆస్తమా అంటారు. అలర్జీ లేకుండా కూడా ట్రిగ్గర్ అయిందంటే ఏంటంటే దాన్ని నాన్ అటోపిక్ ఆస్తమా అంటారు. మెయిన్ గా అలర్జీస్ వచ్చి కారణం అనమాట ఆస్తమాకి. అలాగే డాక్టర్ గారు, ఆస్తమా ఏ వయసు వరకు ఎక్కువగా వస్తుంది? అంటే మీరు అన్నట్టు జెనెటిక్ గా ఉన్న వాళ్ళకే వస్తుందా, లేదా అసలుకి ఇది వరకు వాళ్ళ తల్లిదండ్రులకు లేకుండా వచ్చే వాళ్ళకు కూడా ఉన్నారా? రైట్, తప్పకుండా అండి. ఏ వయసులో ఆస్తమా వస్తుందంటే ఆస్తమా రావడానికి వయసుతో నిమిత్తం లేదు. కాకపోతే ఏంటంటే ఎక్కువ చిన్న పిల్లల్లో చూస్తుంటాం ఆస్తమా. సో అది కాకుండా మగ పిల్లల్లో ఎక్కువ చూస్తుంటాం. చిన్న పిల్లల్లో మగ పిల్లల్లో ఎట్లుంటుందంటే 2:1 రేషియోలో ఉంటుంది. ప్రతి ఇద్దరు మగ పిల్లల్లో ఉంటే ఒక ఆడపిల్లలో ఉంటుంది అనమాట. 2:1 అంటే మగవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది యంగ్ ఏజ్ లో. అదే కొంచెం ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత అడల్ట్ ఆస్తమా ఎలా ఉంటుందంటే 1:1. సో మగవాళ్ళు ఎంతమంది ఉంటారో ఈక్వల్ గా ఆడవాళ్ళకి వస్తుంది. బట్ యంగర్ ఏజ్ గ్రూప్ లో మగ పిల్లలకి ఎక్కువ వస్తుంది అనమాట. సో ఈ మగ పిల్లలకి ఈ ఈ ఏజ్ లో ఎక్కువ వస్తుంది అనేది మనకు సైంటిఫిక్ గా ప్రూవెన్ రీజన్ అనమాట. అలాగే డాక్టర్ గారు, ఆస్తమా వచ్చిందని గుర్తించడం ఎలా? అంటే శరీరంలో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయా? ఫస్ట్ ఆస్తమాని గుర్తించాల్సిన సైన్స్ అండ్ సిమ్టమ్స్ లో మనం ఏంటంటే వీజ్ అంటాం అనమాట. వీజ్ అంటే ఏంటంటే మనం తెలుగులో పిల్లి కూతలు అంటాం. ఒక సన్నటి పైప్ లో నుంచి విండ్ పోతే ఎలాంటి పిల్లి కూతలు వస్తాయి అలా వస్తుంది. దాన్ని ఫస్ట్ సిమ్టమ్, దాన్ని వీజ్ అంటాం అనమాట. కొంతమందిలో బాగా కాఫ్ ఉంటుంది, దగ్గు రావడము, లేకపోతే చెస్ట్ బాగా టైట్ ఉండడము. ఇంకా ఇంకోటి ఏంటంటే రెస్పిరేటరీ రేట్ పెరుగుతుంది. నార్మల్ గా మనము నార్మల్ బ్రీత్ తీసుకుంటాం, వీళ్ళలో ఏమవుతుందంటే రెస్పిరేటరీ రేట్ పెరిగిపోతుంది అనమాట. అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెస్పిరేషన్ పెరిగిపోతుంది. అదే విధంగా ఆస్తమా పేషెంట్ కి వాళ్ళు ఎక్స్పైర్ చేసేవాడు అంటే గాలి పీల్చుకునేటప్పుడు కాకుండా గాలిని బయటికి పంపించడం ఎక్స్పిరేషన్ అంటాము. ఆ టైంలో ఒక రకమైన సౌండ్ వస్తుంది, దాన్ని ఏమంటామంటే రాంకై అంటాము. అదే విధంగా ఫ్లేరింగ్ ఆఫ్ అలనాజే. ఫ్లేరింగ్ ఆఫ్ అలనాజే అంటే కొంచెం ముక్కులు ఉంటాయి కదా, దాన్ని ఎగబీల్చడం అంటారు. అది కూడా బాగానే ఉంటది వీళ్ళలో. నార్మల్ గా మనము బ్రీత్ చేసేటప్పుడు అంత ఎఫర్ట్ పెట్టాం, నార్మల్ గా న్యాచురల్ గా బ్రీత్ చేస్తాం అనమాట. వీళ్ళలో ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆ ఎయిర్వే అనేది నారో అయిపోతుందో వీళ్ళు ఎక్కువ పీల్చుకోవాల్సి వస్తుంది. ఎక్కువ పీల్చుకోవాల్సి వస్తుంది అంటే ఏం చేస్తారు, సో మనకు మెడక్ దగ్గర కొన్ని మజిల్స్ ఉంటాయి అనమాట. ఆ మజిల్స్ ఎక్కువ యూజ్ చేయడం, చెస్ట్ దగ్గర కొన్ని మజిల్స్ ఉంటాయి, అబ్డామిన్ మజిల్స్ ఉంటాయి. ఆస్మా పేషెంట్ చూస్తే చెస్ట్ బాగా కదులుతూ ఉంటుంది, వాళ్ళ ఎఫర్ట్ అనేది తెలుస్తుంది అనమాట. దాన్ని యాక్సెసరీ మజిల్స్ అంటారు. ఆ యాక్సెసరీ మజిల్స్ కూడా వీళ్ళు యూజ్ చేయడం చూస్తాం. అది కాకుండా ఆస్తమా అనేది ఎప్పుడు వస్తుందంటే మామూలుగా ఎర్లీ మార్నింగ్ వస్తుంది, నైట్ టైం వస్తుంది. నైట్ టైంలో కనుక వీళ్ళకి ఎక్కువ బ్రెత్లెస్నెస్ ఉంటే అది కూడా ఒక సిమ్టమ్ అనమాట. సో దీంతో పాటు మనము అటోపిక్ ఆస్తమా అని చెప్పుకున్నాం. అటోపిక్ ఆస్తమాలో ఏముంటుందంటే వాళ్ళకి స్కిన్ అలర్జీస్ ఉండొచ్చు, లేకపోతే ఒళ్ళు పైన దురదరాగా రావచ్చు, లేకపోతే రెడ్నెస్ రావచ్చు. అలర్జిక్ రైనైటిస్ అంటామంట. కొంతమందికి ఏంటంటే తుమ్ములు వస్తుంటాయి, కళ్ళు రెడ్గా అయిపోతుంటాయి, కళ్ళల్లో మంటలు వస్తుంటాయి. సో కొంచెం డస్ట్కి పోయినా వీళ్ళకి అవన్నీ ట్రిగ్గర్ అవుతుంటాయి అనమాట. అదే విధంగా హే ఫీవర్ కూడా అంటాం. హే ఫీవర్ అంటే మనకు సమ్మర్ లో వచ్చే ఫీవర్. సమ్మర్ లో ఎక్కువ డస్ట్ ఉంటుంది కాబట్టి ఆ డస్ట్ వల్ల వచ్చే ఫీవర్. ఇవన్నీ మనం సైన్స్ అండ్ సిమ్టమ్స్ బట్టి మనము ఆస్తమా అని చెప్పి కంక్లూడ్ చేయొచ్చు అనమాట.
అలాగే డాక్టర్ గారు ఆస్తమాకి ఏమైనా ప్రత్యేకంగా పరీక్షలు అంటూ ఉంటాయా? అంటే ఆస్తమా వచ్చిందని నిర్ధారించడం ఎలా? ఆస్తమా వచ్చింది నిర్ధారించడం చాలా ఈజీ అండి. ఫస్ట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ బట్టి చేస్తాం. నెక్స్ట్ మనము టెస్ట్‌కెళ్ళినప్పుడు సింపుల్ బ్లడ్ టెస్ట్ మనం కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటాము. ఈ ఈ ప్రతి ఒక్కరు అది కామన్‌గా చేపించుకునే బ్లడ్ టెస్ట్ అన్నమాట. దాంట్లో వీళ్ళకి ఏమని కనిపిస్తుందంటే ఈస్నోఫిల్స్ అని మనకు ఒక ఇమ్యూన్ సెల్స్ ఉంటాయన్నమాట. ఆ సెల్స్ ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా వీళ్ళకి స్పుటమ్ ఎగ్జామినేషన్ కూడా చేయొచ్చు. దాంతో పాటు మనం చెస్ట్ ఎక్స్‌రే తీసినప్పుడు ఆస్మాటిక్ చేంజెస్ కనిపిస్తాయి. అదేవిధంగా లంగ్ ఫంక్షన్ టెస్ట్ అంటామన్నమాట. లంగ్ అసలు కంప్లీట్‌గా ఎంత కావాలో అంత పీల్చుకుంటుందా? ఎంత సేపు కావాలో అంత పీల్చుకుంటుందా? అని లంగ్ ఫంక్షన్ టెస్ట్ అంటాము. ఆ లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేసినా కూడా తెలిసిపోతుంది. దాంతో పాటు స్కిన్ అలర్జీ, స్కిన్‌కి సంబంధించిన అలర్జిక్ టెస్ట్ అన్నమాట. వాళ్ళకి గాని అటోపిక్ ఆస్తమా ఉంటే మనము స్కిన్ పైన అలర్జీ టెస్ట్ చేస్తామన్నమాట. అంటే డిఫరెంట్ అలర్జెన్స్‌ని తీసుకొని వాళ్ళ స్కిన్‌లో ఎక్కిస్తాం. ఏదైతే రియాక్ట్ అవుతుందో దానికి వాళ్ళకి అలర్జీ అని ప్రూవ్ చేస్తామన్నమాట. సో, ఇవన్నీ కామన్ సింపుల్ టెస్టులు చేస్తే మనము ఆస్తమాని ఈజీగా కనుక్కోవచ్చు. అలాగే డాక్టర్ గారు చాలా మంది ఆస్తమా ఉండేప్పుడు వింటర్ లోనే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. వింటర్ లోనే ఆస్తమా కేసులు ఎక్కువ నమోదవుతాయి అని చెప్పి అంటూ ఉంటారు. అసలు ఎందుకు వింటర్ లోనే ఆస్తమా వస్తుంది? లేకపోతే దీనికి ఏమైనా ఇతరత్ర రీజన్స్ వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా ఆస్తమా రావడానికి? రైట్. సో, ఆస్తమా ఎక్కువ వింటర్‌లోనే వస్తుందండి. ఎందుకంటే, మనము ఏదన్నా ఎన్వైర్న్‌మెంట్ తీసుకున్న హాట్ ఎన్వైర్న్‌మెంట్, కోల్డ్ ఎన్వైర్న్‌మెంట్ మనం 2 ఉంటాయి. సో, ఈ హాట్ ఎన్వైర్న్‌మెంట్ కంటే కోల్డ్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఏమవుతుందంటే, మనకు ఈ అలర్జెన్స్ అనేవి ఎక్కువ ప్రొడ్యూస్ అయితాయన్నమాట. సో, ఏవైతే ఆ ఇన్‌ఫ్లమేటరీ మీడియేటర్స్ ఉన్నాయో, బ్రాంకోస్పాజమ్ అంటాము. అంటే బ్రాంకై మూసుకొని పోవడము, అదే విధంగా లోపల సెక్రీషన్స్ రావడము. సో, ఇరిటేషన్ అనేది వింటర్ సీజన్‌లో ఎక్కువ ఉంటుంది కాబట్టి, రెస్పిరేటరీ సిస్టమ్‌లో ఎక్కువ వింటర్‌లోనే ఎక్కువ చూస్తుంటాం. దీంతో పాటు వేరే చాలా కాజెస్ ఉన్నాయండి. సో, ఇన్ఫెక్షన్స్. సో, ఏదన్నా చెస్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా గూడా ఆస్త్మా ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంది. కొన్ని డ్రగ్స్, కొన్ని మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ వాళ్ళు బీపీకి గానీ, లేకపోతే ఆహ్, డయాబెటిక్స్ గానీ వాడే ఏ మెడిసిన్ ద్వారా అన్నా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మెడిసిన్ అనేది అలర్జీ ఉండొచ్చు. సో, దానివల్ల గూడా వస్తుంది. కొంతమందికి ఫుడ్ తినడం వల్ల గూడా వస్తుంది. ఫుడ్ అలర్జీస్ ఉంటే గూడా వస్తుందనమాట. అంతే గాకుండా హౌస్ డస్ట్, ఇంట్లో ఉన్న డస్ట్ వల్ల లేకపోతే మైట్స్ అంటారనమాట. మనము పిడుదులు అంటారు చూసారా? దానివల్ల గూడా వస్తుంది. సో, ఎక్కడన్నా బయట తిరిగేటప్పుడు పోలెన్ రిలీజ్ అవుతుంది గదా! పోలెన్ రిలీజ్ అయినప్పుడు గూడా వస్తుంది. ఒక్కొక్కసారి డాంప్ వెదర్‌లో ఏమవుతుందంటే మోల్డ్స్ అంటాం. సో, బయటంతా ఫంగస్ పెరుగుతుంటుంది. ఆ ఫంగస్ కొన్ని పదార్థాలు సెక్రెట్ చేస్తుంది. దాన్ని మోల్డ్ అంటామనమాట. సో, దాంట్లో నుంచి గూడా వస్తుంది. కొంతమంది పెట్స్ పెంచుతూ ఉంటారు. లేకపోతే ఇంట్లో బర్రెలు, ఆవులు అవన్నీ పెంచుతూ ఉంటారనమాట. దానివల్ల గూడా వస్తుంది. ఎస్పెషల్లీ కొన్ని ఇల్లు గన నీట్‌గా పెట్టుకోకుండా అక్కడ కాక్రోచెస్ ఎక్కువుంటాయన్నమాట. ఈ కాక్రోచెస్ రిలీజ్ చేసే కొన్ని కెమికల్స్ వల్ల గూడా ఆస్తమా వస్తుంది. కొంతమందిలో ఏంటంటే సిట్రస్ ఫ్రూట్స్, మనం పుల్లగా ఉండే ఫ్రూట్స్ ఏది మనం నారింజ. నారింజ గాని, లేకపోతే బత్తాయి గాని ఇట్లాంటివి తింటే అందరికీ గాదు కొంతమందికి ట్రిగ్గర్ అవుతుంది. ఇట్లని జెప్పి వాళ్ళు ఆ ఫ్రూట్స్ మానేయనవసరం లేదు. మీకు గన బత్తాయి గాని, నారింజ వల్ల ట్రిగ్గర్ అవుతే అది మానేయాలి. అంతే కాకుండా కామన్‌గా ఇండియాలో వేరే దగ్గర ఎక్కడ ఉండదు. ఇండియాలో కామన్‌గా వాడేది మనం చింతపండు వాడతామనమాట. అవును. ఈ చింతపండు గూడా కొంతమందికి అలర్జీ ఉంటుంది. ఇంతే గాకుండా మీకు ఏ ఫుడ్ ఉన్నా ఆస్తమాకు ఈ ఫుడ్స్ వల్లనే ఆస్తమా ట్రిగ్గర్ అవుతుందని లేదు. ప్రపంచంలో ఏ ఫుడ్ వల్లన్నా ట్రిగ్గర్ కావచ్చు. ఆ ఫుడ్ వల్ల మీకు గన ఆస్తమా ట్రిగ్గర్ అయితే అది మీరు మానేయాల్సొస్తుందనమాట. సో, అంతే గాకుండా కొంతమంది కొన్ని వాళ్ళు పని చేసే ఎన్వైర్న్‌మెంట్‌ని బట్టి ఉంటుందనమాట. కొంతమంది ఎక్కడంటే కెమికల్స్ ఉన్న దగ్గర పని చేస్తారు. కొంతమంది హెవీ మెటల్స్ దగ్గర ఉన్న పని చేస్తారు. కొంతమంది వుడ్ కటింగ్ దగ్గర లేకపోతే వుడ్ కటింగ్ చేసే వాళ్ళ ఇంటి పక్కన మీరు ఉండొచ్చు. లేకపోతే పెయింట్స్ ఎక్కువ పెయింట్స్‌లో లెడ్ ఉంటుందనమాట. లెడ్ పాయిజనింగ్ గూడా వస్తుంది. దాంతో పాటు కాటన్ ఇండస్ట్రీస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ కూడా ఆస్తమా ఎక్కువ ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంటుందనమాట. దీనికంటే ఇంపార్టెంట్ ఏంటంటే కొంతమందికి జీఈఆర్‌డీ అని ఉంటుంది. గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటారనమాట. కొంతమందికి పుల్లటి తేపులొస్తుంటాయి అవును. చూస్తుంటారా? సో, వాళ్ళు సరిగ్గా తినమని ఎక్కువ కాఫీలు, టీలు తాగి పుల్లటి తేపులొస్తుంటాయి. వీళ్ళలో ఏమవుతుందంటే యాసిడ్ అనేది బయటికొచ్చినప్పుడు కొంత యాసిడ్ అనేది వీళ్ళకి లంగ్స్‌లోకి వెళ్ళిపోతుందనమాట. లంగ్స్‌లోకి వెళ్ళిపోయి అక్కడ ఒక ఇరిటెంట్‌గా పనిచేస్తుంది. లేకపోతే అలర్జెన్‌గా పనిచేసి ఆస్తమా అనేది ట్రిగ్గర్ చేస్తదనమాట. సో, మనం ఆస్తమా అని చెప్పుకుంటే వందల రీజన్స్ ఉన్నాయి. సో, ఏ రీజన్ వల్ల మీకు ఆస్తమా ట్రిగ్గర్ అవుతుందో దాన్ని మానేస్తే బెస్ట్ అండి. అలాగే డాక్టర్ గారు మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఆస్తమా ఉన్నవాళ్ళు పలానా ఫుడ్స్ తినొద్దని. ఏ ఫుడ్స్ తింటే ఎక్కువగా మంచిదంటారు? రైట్. ఆస్తమా అనే దానికి ఈ పర్టిక్యులర్ ఫుడ్ తింటే మంచిది, ఈ పర్టిక్యులర్ ఫుడ్ తింటే చెడ్డది అని లేదనమాట. 100 మందిని తీసుకుంటే 100 మంది ఆస్తమా పేషెంట్‌లని తీసుకుంటే 100 మందికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. సో, ఒకరికి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆస్తమాలో 100 మందిలో 10 మందికి ఫుడ్ తింటే వస్తుంది.
ఆ ఫుడ్‌లో మళ్ళీ డిఫరెంట్ వెరైటీస్ ఉండొచ్చు. కొంతమందికి పీనట్స్ తింటే రావచ్చు, కొంతమందికి సిట్రస్ ఫ్రూట్స్ తింటే రావచ్చు, కొంతమందికి టామరిన్ తింటే రావచ్చు, కొంతమందికి గోధుమలు తింటే రావచ్చు. అది మనం పర్టిక్యులర్‌గా ఇది మానేయాలి, ఇది మానేయకూడదు అని చెప్పడానికి లేదు. మీరు గమనించాలి. గమనించిన తర్వాత మీకు ఈ ఫుడ్ వల్ల ఆస్తమా ట్రిగ్గర్ అవుతుంది అంటే ఆ ఫుడ్‌కి దూరంగా ఉండాలి తప్పితే స్పెసిఫిక్‌గా ఈ ఫుడ్ వల్ల వస్తుంది. కొన్ని కామన్‌గా ఏంటంటే చాలా మందికి సిట్రస్ ఫ్రూట్స్ తింటే వస్తుంది. సో, సిట్రస్ ఫ్రూట్స్ తిన్నా మీకు రాలేదనుకోండి, మీకు ఆస్తమాకి అలర్జీ లేనట్టు. అలాగే డాక్టర్ గారు ఆస్తమా ఉన్నోళ్ళు అంటే ఒక మేజర్ డౌట్ అంటూ ఉంటుంది. ఆస్తమా ఉంటే మేము పెళ్లి చేసుకోవచ్చా? ఆస్తమా ఉంటే ఎలాగా? అని రైట్. చెప్పి పెళ్లి చేసుకోబోయే వాళ్ళు కూడా దాని గురించి ఆలోచిస్తారు. రైట్. మీరేమంటారు దీనిపై? రైట్. యాహ్! దీనికి డైరెక్ట్‌గా లింక్ లేదండి. ఇండైరెక్ట్‌గా లింక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆస్తమా అనేది ఎవరికొస్తుందంటే ఎక్కువ చిన్న పిల్లల్లో వస్తుంది. చిన్న పిల్లల్లో వస్తుంది. అది అబ్బాయిల్లో 2:1 రేషియో. అబ్బాయిల్లో ఎక్కువొస్తుంది. అమ్మాయిల్లో తక్కువొస్తుంది. ఆస్తమా ఉన్నప్పుడు వాళ్ళలో ఏమవుతుందంటే, సో, వాళ్ళు రెగ్యులర్‌గా ఫుడ్ తినలేరు. సరిగ్గా నిద్రపోలేరు. అదే విధంగా ఎక్సర్‌సైజ్ సరిగ్గా చేయలేరు వీళ్ళు. ఆ ఆస్తమా వల్ల స్ట్రెస్‌లో ఉంటారు. అంతే గాకుండా వీళ్ళకి ఆన్ టాప్ ఆఫ్ ఇట్ కొంతమందికేంటంటే అలవాట్లుంటాయన్నమాట. స్మోకింగ్ గాని, ఆల్కహాలిజం గాని డిఫరెంట్ అలవాట్లుంటాయి. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఆస్తమా అనేది ట్రిగ్గర్ అవుతుందన్నమాట. ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతుందో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలు తీసుకున్నామనుకోండి. వాళ్ళు స్కూల్‌లో సరిగ్గా కాన్సంట్రేట్ చేయలేరు. సో, అంతే గాకుండా ఆస్తమాలో హోమియోపతి మెడిసిన్ చాలా తక్కువ మంది వాడుతున్నారన్నమాట. అంత అవగాహన లేదు. సో, వీళ్ళేం చేస్తారంటే డైరెక్ట్ అలోపతి డాక్టర్ దగ్గరికెళ్తారు. అలోపతి డాక్టర్ వాళ్ళకెళ్ళినప్పుడు వాళ్ళు మెయిన్‌గా 3 మెడిసిన్స్ ఇస్తారన్నమాట. ఫస్ట్ వాళ్ళు యాంటీ హిస్టమైన్స్ ఇస్తారు, స్టెరాయిడ్స్ ఇస్తారు, యాంటీబయాటిక్స్ ఇస్తారు. సో, ఈ 3 తీసుకోండి. యాంటీ హిస్టమైన్స్ వల్ల ఏంటంటే నిద్ర సరిగ్గా ఉండదు. నిద్రని ఫస్ట్ తీసుకున్న రోజు నిద్ర ఎక్కువొస్తుంది. అది మానేసిన వెంటనే పిల్లల్లో నిద్ర ఉండదు. అది మనం యాంటీ హిస్టమైన్స్‌లో మెయిన్ ప్రాబ్లమ్. అంతే కాకుండా స్టెరాయిడ్స్ ఇస్తారు. స్టెరాయిడ్స్ అంటే వీళ్ళ రోగనిరోధక శక్తిని తగ్గించేసి వీళ్ళకు ఫీవర్స్ రావడం, కోల్డ్ రావడం, ఇంకా వేరే ఇన్ఫెక్షన్స్ రావడం రెగ్యులర్‌గా చూస్తామనమాట. అది స్టెరాయిడ్స్. సో, ఇంకోటేంటంటే యాంటీబయాటిక్స్. యాంటీబయాటిక్స్ వల్ల తెలుసు మనకి ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో. చాలా మంది పిల్లలేంటంటే విత్ ఆస్తమా సింప్టమ్సే కాకుండా ఈ మెడిసిన్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా భరిస్తూ ఉంటారనమాట. భరించేటప్పుడు ఏమవుతుందంటే ఎస్పెషల్లీ వీళ్ళు ఏజ్‌లో ఉన్నప్పుడు టీనేజర్స్‌లో ఉన్నప్పుడు లేకపోతే టీనేజర్స్ కంటే కొంచెం ముందు వీళ్ళలో ఏంటంటే గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు. సో, కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ సరిగ్గా ఉండదు. డెవలప్‌మెంట్ మైల్‌స్టోన్ సరిగ్గా ఉండదు వీటి వల్ల. అంతే కాకుండా ఎప్పుడైతే అడాలసెంట్‌లోకెళ్తారో, ఎప్పుడైతే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అవ్వాలో, ఫర్ ఎగ్జాంపుల్ మెన్‌లో ఏంటి బ్రాడ్ షోల్డర్స్ ఉండాలి, మంచిగా పొడుగు పెరగాలి, సో మజిల్స్ అన్నీ బాగా స్ట్రాంగ్‌గా ఉండాలి, వాయిస్ అనేది చేంజ్ కావాలి. ఈ టైంలో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళకి ఇవన్నీ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఏవున్నాయో అవి సరిగ్గా డెవలప్ కావన్నమాట. అంటే సెక్షువల్ మెచ్యూరిటీ ఉండదు. అదే విధంగా ఆడపిల్లలకి ఏమవుతుందంటే, సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్‌లో బ్రెస్ట్ అనేది డెవలప్ కావాలి. వీళ్ళలో సరిగ్గా డెవలప్ కాదు. లేకపోతే ఓవర్‌గా స్టెరాయిడ్స్ వాడడం వల్ల ఎక్కువైపోవడం చిన్న పిల్లల్లోనే. ఎర్లీ మెనార్కీ అంటామన్నమాట. త్వరగా మెచ్యూర్ కావడం, లేకపోతే లేట్‌గా మెచ్యూర్ కావడము. ఎస్పెషల్లీ వేస్ట్ రేషియో అంటామన్నమాట. హిప్ టు వేస్ట్ రేషియో ఆడవాళ్ళలో ఎక్కువుండాలి. సో, వీళ్ళలో ఏంటంటే ఆ హిప్ టు వేస్ట్ రేషియో అనేది సరిగ్గా డెవలప్ కాదు. సో, ఈ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఎప్పుడైతే వీళ్ళలో డెవలప్ కావో అది రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో ఏమవుతుందంటే మెన్స్ట్రుయల్ డిజార్డర్స్. సో, ఎక్కువ స్టెరాయిడ్స్ వాడడం వల్ల ఎర్లీ స్టేజ్‌లో పీసీఓడీస్ రావడము, ఫైబ్రాయిడ్స్ రావడము, లేకపోతే బల్కీ యూటరస్ రావడము, ఎండోమెట్రైటిస్ అంటాం. చాలా రీప్రొడక్టివ్ సంబంధించిన డిజార్డర్స్ కూడా వచ్చి సెక్షువల్ లిబిడో కూడా తక్కువ ఉంటుందన్నమాట ఈ మెడిసిన్స్ అంతా వాడడంలో. డైరెక్ట్‌గా పెళ్ళికి సంబంధం లేదు. సో, ఇండైరెక్ట్‌గా చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎస్పెషల్లీ చిన్న పిల్లల్లో ఈ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల. అలాగే డాక్టర్ గారు ఆస్తమాకి అలోపతి బెటరా? హోమియోపతి బెటర్ అంటారా? సీ అలోపతి బెటరా? హోమియోపతి బెటరా? అనేది మనము కంప్లీట్‌గా డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ అలోపతికెళ్దాం. అలోపతి అంటారు, లేకపోతే వెస్టర్న్ మెడిసిన్ అంటారు, ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు, లేకపోతే ఒక పల్మనాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్, లేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్, ఒక స్పెషలిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ అన్నమాట. సో, వీళ్ళు ఏ ఏజ్ గ్రూప్‌లో అయినా తీసుకున్నా, ఏ జెండర్‌లో తీసుకున్నా వీళ్ళు మెయిన్‌గా ఇచ్చేది 3 మెడిసిన్స్ అన్నమాట. ఒకటి యాంటీ హిస్టమైన్స్ ఇస్తారు. యాంటీ హిస్టమైన్స్ అంటే ఏంటంటే వీటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. యాంటీ హిస్టమైన్స్ వచ్చిన కొన్ని రోజులు బాగా నిద్రొస్తుంది. అంటే చదువుకోవాల్సిన ఏజ్‌లో, యాక్టివ్‌గా ఉండాల్సిన ఏజ్‌లో బాగా నిద్రపోతుంటారు. ఎప్పుడైతే ఆ యాంటీ హిస్టమైన్ స్టాప్ చేస్తారో వీళ్ళకేంటంటే ఇన్సోమ్నియా వస్తుందన్నమాట. నిద్ర రాదన్నమాట వాళ్ళకింకా. రాత్రి పూట నిద్ర పట్టదు. సో, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఈ యాంటీ హిస్టమైన్స్ వల్ల వస్తాయి.
నెక్స్ట్ వీళ్ళు తీసుకునేది ఏంటంటే స్టెరాయిడ్స్ అంటే ఇమ్యూన్ సప్రెసెంట్స్ అన్నమాట. సో ఎప్పుడైతే వీళ్ళ ఇమ్యూనిటీని తగ్గిస్తాయో వీళ్ళకి వేరే డిసీజెస్ రావడము, లేకపోతే ఒక్కసారి ఈ స్టెరాయిడ్ వాడడం మానేసిన తర్వాత ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఎట్లాంటివి మెయిన్‌గా వస్తాయంటే కాన్స్ డిసీజ్ అంటాము, పర్నీషియస్ అనీమియా అంటాము. అదేవిధంగా సోరియాసిస్, విటిలిగో ఇవన్నీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కూడా ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీంతో పాటు ఎక్కువ ఇన్ఫెక్షన్ అయిందనుకోండి వీళ్ళకి రెగ్యులర్‌గా యాంటీబయాటిక్స్ ఇస్తుంటారు. మంత్లీ ఒకసారో లేకపోతే 2 మంత్స్‌కి ఒకసారో రెగ్యులర్‌గా యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల, యాంటీబయాటిక్స్ వల్ల కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ హోమియోపతికొచ్చేటప్పుడు, హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది ఆస్తమాలో. ఈ ఆస్తమాలో ఎలా ఉంటుందంటే సింప్టమ్స్ తగ్గించడం ఒక్కటే ఏం కాదు హోమియోపతి. కంప్లీట్‌గా క్యూర్ చేయడం అంటే మళ్ళీ మళ్ళీ రాకుండా చేయడం, ప్రివెంట్ చేయడం కూడా హోమియోపతి చాలా బాగా చేస్తుందన్నమాట. హోమియోపతిలో ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ పాసిబుల్. మళ్ళీ మళ్ళీ రాకుండా, ఒకవేళ ఆస్తమా మీకుంటే మళ్ళీ ట్రిగర్ కాకుండా ఉండడం లేదు. చాలా సివియర్ కండిషన్, ముసలి వాళ్ళు అయిపోయారు. చాలా చేంజెస్ వచ్చాయి. రెగ్యులర్‌గా కొన్ని సంవత్సరాల నుంచి 10 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ నుంచి వీళ్ళు వాడుతున్నారంటే వీళ్ళకి ఆ సైడ్ ఎఫెక్ట్‌లు లేని మెడిసిన్‌ని తీసేసి హోమియోపతితో కూడా ట్రీట్ చేయొచ్చన్నమాట. మన దగ్గరకొచ్చే పేషెంట్స్ ఎలా ఉంటారంటే చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు సో అన్ని రేంజెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ చిన్న వాళ్ళలో ఏమవుతుందంటే సో ఎప్పుడైతే మనం హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఇస్తామో ఈవెన్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా, ఒక చిన్న సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా ఆస్తమాని క్యూర్ చేసుకునే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా ఎఫెక్టివ్‌గా కూడా పనిచేస్తుంది. సో వేరే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఆయుర్వేద తీసుకోండి, అలోపతి తీసుకోండి, యునాని తీసుకోండి, సిద్ధ తీసుకోండి అన్నిటితో పోలిస్తే హోమియోపతిలో చాలా ఎఫెక్టివ్‌గా మెడిసిన్ అనేది పనిచేస్తుంది. అలాగే డాక్టర్ గారు, ఆస్తమాకి అసలుకి హోమియోపతిలో పర్మనెంట్ క్యూర్ అంటూ ఉంటుందా? రైట్. తప్పకుండా అండి. సో ఆస్తమా అనేది మనము సైకోసోమాటిక్ డిజార్డర్ అంటామన్నమాట. ఎస్పెషల్లీ చాలా మందిలో ఎందుకు వస్తుందంటే సో వాళ్ళ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ గానీ, వాళ్ళలో ఉన్న స్ట్రెస్ గానీ వస్తుంది. అలర్జెన్స్ వల్ల వస్తుంది. సో ఒక 100 కేసులు మనకు ఆస్తమా వచ్చాయంటే చిన్న పిల్లలు ఆల్మోస్ట్ మనం 90% ఆఫ్ ది కేసెస్‌ని కంప్లీట్‌గా క్యూర్ చేయొచ్చు. సో అంటే మళ్ళీ మళ్ళీ రాకుండా చేయొచ్చు. అసలు స్టెరాయిడ్స్ గానీ, లేకపోతే యాంటీ హిస్టమైన్స్ గానీ, లేకపోతే యాంటీ అలర్జెన్స్ గానీ, ఇవన్నీ యాంటీబయాటిక్స్ గానీ యూజ్ చేయకుండా మనం చేయొచ్చు ఇనీషియల్ స్టేజ్‌లో. లేటర్ స్టేజ్‌లో కొన్ని రోజులు వాడితే, కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని హోమియోపతిక్ ట్రీట్మెంట్ వాడితే వీళ్ళలో హై ఛాన్స్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి. సో అది మెయిన్‌గా మనము ఆస్తమాలో చూస్తాం. సో ఫస్ట్ ఎలా చేస్తారంటే అది చిన్న పిల్లలు. ఆహ్, ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్ చాలా మంది ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా వస్తారన్నమాట. వాళ్ళలో గ్రాస్ చేంజెస్ ఉంటాయి. ఒక 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ నుంచి ఆస్తమా మెడిసిన్ వాడుతుంటారు. వీళ్ళని కంప్లీట్‌గా క్యూర్ చేయడం కష్టం గానీ, బట్ మనం ఏదైతే ఆ సైడ్ ఎఫెక్ట్స్ కాజ్ చేసే మెడిసిన్స్ ఉంటాయో అవి లేకుండా హోమియోపతి మెడిసిన్స్ పైన పెట్టొచ్చు. ఎప్పుడైతే హోమియోపతి మెడిసిన్స్ పైన పెడతామో మనకు ఈ ఆస్మాటిక్ ఎపిసోడ్స్ వస్తాయి కదా! వాళ్ళ ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. అంటే సివియారిటీ తగ్గిపోతుంది కొన్ని రోజుల తర్వాత. అదేవిధంగా డ్యూరేషన్ తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్మాటిక్ అటాక్ వస్తే 1 అవర్ ఉందనుకోండి. స్లోగా అది 50 మినిట్స్ కావడం, 40 మినిట్స్ స్లోగా డ్యూరేషన్ కూడా తగ్గిపోతుంది. అలానే ఫ్రీక్వెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ రోజుకు 3 సార్లు వస్తుందనుకోండి. అది ఒకసారి రావడం. కొన్ని రోజుల తర్వాత 2 రోజులకు ఒకసారి రావడం. సో మనకేంటంటే ఇంటెన్సిటీ గానీ, డ్యూరేషన్ గానీ, ఫ్రీక్వెన్సీ గానీ స్లోగా తగ్గిపోయి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ చిన్న పిల్లలు ఏమవుతుందంటే కంప్లీట్‌గా రాకుండా స్టాప్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఆస్తమాలో హోమియోపతిలో సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ మనం 90% సక్సెస్ రేట్ అని చెప్పొచ్చు. అలాగే డాక్టర్ గారు, ఏదైతే ఆస్తమా వచ్చినప్పుడు హోమియోపతి మెడిసిన్స్ తీసుకుంటున్నప్పుడు ఇన్హేలర్ వాడాల్సిన అవసరం లేదంటారా? సో ఇది సబ్జెక్టివ్ క్వెషన్ అండి. ఇది ప్యూర్‌లీ కాంటెక్స్ట్ బేస్డ్. సో ఇన్హేలర్లు అంటే మనకు చాలా రకాల ఇన్హేలర్లు ఉన్నాయి. ఒకటి జస్ట్ యాంటీ హిస్టమైన్స్ ఉన్నాయి. లేకపోతే స్టెరాయిడ్స్ ఉన్నాయి. కొన్ని కొన్ని యాంటీ హిస్టమైన్స్, స్టెరాయిడ్స్ కంబైన్డ్ ఉంటాయి. సో వీటి వల్లంతా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దాంతో పాటు ఏంటంటే ఎన్ని రోజులు వాడుతున్నారు, సో ఎంత ఫ్రీక్వెంట్‌గా వాడుతున్నారు అనే దాన్ని బట్టి కూడా మనము అసెస్ చేయాలి. సో యంగ్ పీపుల్ చిన్న పిల్లలు రీసెంట్‌గా స్టార్ట్ చేశారు. లేకపోతే ఏదో ఒక 2, 3 సంవత్సరాలు అయిందంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఫస్ట్ ఏం చేయాలంటే హోమియోపతి ఇన్హేలర్స్ 2 కలిపి తీసుకోవాలి. ఇంప్రూవ్‌మెంట్ వచ్చే కొద్దీ ఆ ఇన్హేలర్స్ ఏవైతే స్టెరాయిడ్స్ ఉన్నాయో, లేకపోతే యాంటీ హిస్టమైన్స్ ఉన్నాయో అవి తగ్గించుకుంటూ రావాలి. అంతేగాని ఒకటే రోజు సడెన్‌గా స్టాప్ చేయొద్దు. చిన్న పిల్లల్లో అది మానేసే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా షార్ట్ పీరియడ్‌లో వితిన్ 3 మంత్స్ లేకపోతే 6 మంత్స్‌లో వాళ్ళు కంప్లీట్‌గా ఇన్హేలర్స్ మానేయొచ్చనమాట. ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్‌లో వీళ్ళకేంటంటే ఒక 10 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ నుంచి తీసుకునే టైం వాళ్ళకేంటంటే చాలా టైం పడుతుంది. మేబీ 1 ఇయర్ పట్టొచ్చు, 1 ½ ఇయర్ పట్టొచ్చు. స్లోగా ఇంప్రూవ్‌మెంట్ వచ్చే కొద్దీ
హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్ ఉంటాయి. ఇమ్మీడియట్ రిలీఫ్ రావడానికి కూడా కొన్ని మదర్ టించర్స్ అని ఇస్తామన్నమాట. బాగా పనిచేస్తాయి. సో వీళ్ళకి ఎయిర్‌వే రీమోడలింగ్ కూడా అయిపోయింటదన్నమాట. ఎయిర్‌వేలో బాగా చేంజెస్ వచ్చేసింటాయి. సో ఈ చేంజెస్ ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే డ్యూరేషన్ అనేది టైం పడుతుంది. బట్ వీళ్ళు ఓపికగా కొన్ని రోజులు రెగ్యులర్‌గా మెడిసిన్ వాడితే స్లోగా దాన్ని ట్యాంపర్ చేసుకుంటూ రావచ్చు. ఒకానొక పీరియడ్‌లో మేబీ 1 ఇయర్ లేకపోతే 6 మంత్స్‌లో లేకపోతే 1 ½ ఇయర్‌లో ఏంటంటే కంప్లీట్‌గా ఆ ఇన్‌హేలర్స్ కూడా మానేసే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే డాక్టర్ గారు, అందరికీ ఉన్న ఒక సాధారణ డౌట్ ఏంటంటే, ఆస్తమా ఉన్నోళ్ళు త్వరగా చనిపోతారు అనే ఒక అపోహ ఉంది. నిజంగానే ఆస్తమా ఉన్నోళ్ళు త్వరగా చనిపోతారా? ఆస్తమా ఉన్నవాళ్ళు మనము కొన్ని సినిమాల్లో చూపిస్తారు. హుహు. సో విలన్ వచ్చి ఆస్తమా పఫ్ ఇన్‌హేలర్. ఇన్‌హేలర్ లాగేసుకుంటే అది చనిపోవడము. సో అలా ఉండదండి. సో ఆస్తమా వల్ల చనిపోవడం అంటూ ఉండదు. సో ఆస్తమా ఏమన్నా రేర్ కేసెస్‌లో జరగొచ్చు అంతే గాని రెగ్యులర్‌గా మనం సినిమాల్లో చూపించినంత రెగ్యులర్‌గా ఆస్తమాతో చనిపోవడం అనేది ఉండదు. సో కాకపోతే ఏంటంటే ఈ ఆస్తమా వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. అదే విధంగా డైట్ సరిగ్గా తీసుకోరు. స్ట్రెస్‌లోకెళ్తారు. ఎక్సర్‌సైజ్ సరిగ్గా చేయరు. వేరే వేరే అలవాట్లకంతా బానిసవుతారు. వీటన్నిటి వల్ల లైఫ్ స్టైల్‌లో మోడిఫికేషన్స్ వచ్చి దానివల్ల కొంచెం ఎర్లీగా చనిపోతారు తప్పితే ఆస్తమా ఉన్న వాళ్ళు చనిపోతారనేది లేదు. రెగ్యులర్‌గా ట్రీట్మెంట్ తీసుకొని కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తీసుకొని హోమియోపతి రెగ్యులర్‌గా వాడితే కంప్లీట్‌గా ఆస్తమా నుంచి పర్మనెంట్ క్యూర్ దొరుకుతుంది. లేకపోతే ఓల్డ్ ఏజ్ పీపుల్ కొన్ని సంవత్సరాల నుంచి చేస్తుంటే వాళ్ళకి రిలీఫ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఆస్తమా వల్ల చనిపోవడం అనేది ఉండదు. అలాగే డాక్టర్ గారు, అసలకి ఆస్తమా రాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? రైట్. ఆస్తమా అనేది జెనెటిక్ డిజార్డర్ అండి. సో ఫాదర్‌లో గాని, మదర్‌లో గాని, సిబ్లింగ్స్‌లో గాని ఉంటే వస్తుంది. సో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనము ఏవైతే ఈ ట్రిగ్గర్స్ అని చెప్పుకున్నామో కొన్ని మందికి ఫుడ్ వల్ల రావచ్చు. కొంతమందికి డస్ట్ వల్ల రావచ్చు. ఎస్పెషల్లీ వీళ్ళకి ఏదైతే కొంతమందికి స్ట్రెస్ వల్ల ఎమోషనల్ స్ట్రెస్ వల్ల రావచ్చు. వీళ్ళు గమనించాలి. నాకు ఆస్తమా ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది? ఆస్తమా ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది అనే దాన్ని బట్టి ఆ కాజ్‌ని బట్టి ఆ కాజ్‌కి వీలైనంత దూరంగా ఉండాలి. దాంతో పాటు రెగ్యులర్‌గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి. ఫస్ట్ డైట్ మంచి డైట్ తీసుకోవాలి. లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవాలి. ఎస్పెషల్లీ వెజిటబుల్ ఆయిల్స్ మానేసేయాలి. వెజిటబుల్ ఆయిల్స్ అంటే ఏంటంటే సన్‌ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్ దీంట్లో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. హైలీ ఇన్‌ఫ్లమేటరీ. ఈ ఆయిల్స్ మానేసేయాలి. ఫస్ట్ డైట్ గురించి అదనమాట. సో నెక్స్ట్ వచ్చి స్లీప్. స్లీప్ వల్ల జరగని లాభం అంటూ లేదు. మంచి స్లీప్ ఉంటే. సో బోత్ క్వాలిటీ ఆఫ్ స్లీప్, క్వాంటిటీ ఆఫ్ స్లీప్ 7-9 అవర్స్ కన్నా వీళ్ళు ఎవ్రీడే నిద్రపోతే ఏంటంటే వీళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. స్లీప్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి ఎక్సర్సైజెస్ అన్నమాట. ఈ ఎక్సర్సైజ్ మంచిది, ఆ ఎక్సర్సైజ్ మంచిదని లేదు. ఏ ఎక్సర్సైజ్ అన్నా చేయొచ్చు. బట్ రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయండి. అంటే కాంబినేషన్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఎప్పుడు ఒకటే ఎక్సర్సైజ్ కాకుండా కాంబినేషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయడం అనేది ఇమ్యూనిటీని పెంచడానికి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే స్ట్రెస్. మీకు ఏదన్నా స్ట్రెస్ ఉన్నా సో ఒక హస్బెండ్ నచ్చలేదు, వైఫ్ నచ్చలేదు, బాస్ నచ్చలేదు, పిల్లలు నచ్చలేదు, లేకపోతే ఎక్కడ ఆఫీస్‌లో స్ట్రెస్ ఉంది. ఈ బెస్ట్ థింగ్ టు డూ ఏంటంటే దాని నుంచి బయటికొచ్చి స్ట్రెస్ ఫ్రీ లైఫ్‌లో ఉండడం. నెక్స్ట్ ఏంటంటే ఏవన్నా అలవాట్లున్నా కాఫీ గానీ, టీ గానీ ఎక్కువ తాగుతున్నా, లేకపోతే స్మోకింగ్ చేస్తున్నా, లేకపోతే వేరే అలవాట్లు ఎక్కువ వీడియో గేమ్స్ ఆడడం గానీ, పార్న్ చూడడం గానీ, ఏవన్నా అడిక్షన్స్ ఉన్నా గూడా ఆ అడిక్షన్స్ నుంచి బయటికొస్తే ఇలా ఇమ్యూనిటీ అనేది బాగా డెవలప్ అయ్యి సో ఆస్తమాకి రెసిస్టెన్స్ అనేది వస్తుంది. అలాగే డాక్టర్ గారు, లాస్ట్‌గా మిమ్మల్ని సంప్రదించాలంటే చూసే ప్రేక్షకులు ఎలా సంప్రదించాలి? అలాగే మీ దగ్గర ఆస్తమా బాధితులు వచ్చినప్పుడు మీరు ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు? రైట్. సో మాది ఫిడికస్ హోమియోపతి అండి. ఫిడికస్ హోమియోపతి అనే చైన్ ఆఫ్ క్లినిక్స్. మేమేం చేసామంటే త్రూ ఔట్ ది వరల్డ్ ఆస్తమా ట్రీట్ చేస్తున్నాం. సో మనకు 2 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అవైలబిలిటీ ఉంటుంది. ఒకటి ఇన్ పర్సన్ ట్రీట్మెంట్, ఒకటి ఆన్‌లైన్ ట్రీట్మెంట్. ఇన్ పర్సన్ ట్రీట్మెంట్ అంటే మా నంబర్‌కి ఫోన్ చేసి 7997101303కి ఫోన్ చేసి మీ నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడుందో కనుక్కొని డైరెక్ట్ అక్కడ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి. లేదు అంటే ఆన్‌లైన్. ఆన్‌లైన్ మనం వరల్డ్ వైడ్ మొత్తం చేస్తున్నాం. యూఎస్, యూకే, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ అక్కడి నుంచి అంతా మనకు పేషెంట్స్ ఉన్నారు. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా అంతా పేషెంట్స్ ఉన్నారు. సో వీళ్ళేంటంటే ఆడియో కాల్ గానీ, వీడియో కాల్ గానీ వాళ్ళ ఆహ్, కన్వీనియన్స్‌ని బట్టి మాతో మాట్లాడి వాళ్ళకి ఏదన్నా ఆల్రెడీ వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ ఉంటే అవి షేర్ చేసి, ఇంకేమన్నా రిపోర్ట్స్ అవసరమైతే మేము చేయమని చెప్తాము. వాళ్ళు మాకు ఎలక్ట్రానిక్‌గా ట్రాన్స్‌ఫర్ చేసి మెడిసిన్స్ అనేవి మనం ఇంటికే పంపించేస్తామనమాట. వితిన్ ఇండియా 3 డేస్ అవుతుంది. యూఎస్ అయితే 4 డేస్ అవుతుంది. యూఎస్ కాకుండా ఇంకా వేరే ఏ కంట్రీ అయినా మనం 5 డేస్‌లో షిప్ చేస్తామనమాట. మనకు చాలా టై అప్ ఉంది. సో మెడికల్ షిప్‌మెంట్ అనేది ఆ కంట్రీతో ఫస్ట్ పర్మిషన్ తీసుకోవాలి. సో అవంతా ఆ మెకానిజం అంతా మనకు అప్రూవల్స్ అన్నీ ఉన్నాయి. అది కంప్లీట్‌లీ రిజిస్టర్డ్ కంపెనీ కాబట్టి సో దాని గురించి వరీ కావాల్సిన అవసరం లేదు.
ఫిడికస్ హోమియోపతిలోనే ఎందుకు తీసుకోవాలంటే ఆస్తమాలో ఫిడికస్ హోమియోపతిలో హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉంటుంది. మీరు ఏ హోమియోపతి హాస్పిటల్ తీసుకోండి, లేకపోతే ఇండివిజువల్ డాక్టర్ తీసుకోండి, లేకపోతే వేరే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ తీసుకున్నా ఫిడికస్ హోమియోపతిలో హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉంటుంది కాబట్టి ఆస్తమాకి ఫిడికస్ హోమియోపతి బెస్ట్ ఫర్ ఆస్తమా ట్రీట్మెంట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా చక్కగా తెలియజేశారు ఆస్తమా గురించి, దాని నివారణ మార్గాల గురించి మా ప్రేక్షకులకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. చూసారు కదా ఆస్తమా గురించి, అలాగే ఆస్తమా ఎందుకు వస్తుంది, దాని నివారణ మార్గాల గురించి మీరు కూడా డాక్టర్ గారిని సంప్రదించాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయగలరు. ఇది వాటి డియర్ డాక్టర్ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ANN.